नमस्कार, मैं हूं कामेश्वर राव, MA HPT। 10वीं कक्षा छात्रों के लिए हार्दिक स्वागत है। आज का विषय है 10वीं कक्षा हिंदी पाठ 2। पाठ का नाम ईदगाह। लेखक प्रेमचंद, मुंशी प्रेमचंद जी। विधा कहानी। मुंशी प्रेमचंद जी का जन्म 31 जुलाई 1880। रचनाएं गोदान, गबन, निर्मला, सेवा सदन, कर्मभूमि, रंगभूमि, कार्यकल्प, प्रज्ञा, प्रतिज्ञा, मंगलसूत्र आदि उपन्यास लिखे हैं। इन्हें उपन्यास सम्राट भी कहा जाता है। कहानियां इन्होंने 300 से ज़्यादा अधिक कहानियां रचना की। उनमें से प्रमुख पंचपरमेश्वर, बड़े घर के बेटी, कफन आदि। विशेषता में प्रेमचंद जी सामाजिक कवि कहा जाता है। इनको कलम के सिपाही कहा जाता है क्योंकि इन्होंने कलम से लड़ता है। इसका मतलब समाज में जो चल रहा है, जो चल रहा है, उस कार्य को इन्होंने कहानी का रूप में चित्रण करके लेखन किया है। समाज में महिलाओं का समस्या और आर्थिक समस्या और बच्चों की समस्या और बड़े माता पिताजी का समस्या, इन सारे समस्याओं को इन्होंने एक कहानी का रूप में इन्होंने चित्रण किया। इनमें से एक है ईदगाह। ईदगाह कहानी का अंदर एक दादी माँ और पोते का लाडले प्यार को इन्होंने सुंदर ढंग से वर्णन किया है। प्रांतीय भाषा में ఈద్గా పాఠంలో మనకి ఒక నాయనమ్మ, ఒక ముసలి నాయనమ్మ, వారి యొక్క మనవడు, ఇద్దరి యొక్క ప్రేమానురాగాల్ని చాలా అద్భుతంగా వర్ణన చేయడం జరిగింది. ఇది ఏ విధంగా వర్ణించారో అనే దాని గురించి మనం బోర్డు ద్వారా మనం దాన్ని వివరంగా తెలుసుకుందాం. लेखक परिचय। पाठ का नाम ईदगाह। लेखक मुंशी प्रेमचंद। विधा कहानी। लेखक जन्म 31 जुलाई 1880। रचनाएं गोदान, गबन, निर्मला, सेवा सदन, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि। विशेषताएं उपन्यास सम्राट कहा जाता है। इन्होंने 300 से अधिक कहानियों की रचना की। प्रमुख कहानियाँ पंचपरमेश्वर, बड़े घर के बेटी, कफन आदि। प्रांतीय भाषा में विवरण। ప్రేమచంద్ గారు 31 జూలై 1880లో కాశీలోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. వీరి బాల్యమందలి అతని పేరు ధనపతి రాయ్ శ్రీవాస్తవ్ అంటారు. ఈయన చిన్నప్పటి నుంచి ఆర్థికంగా వెనకబడినవారు. ఈయన ట్యూషన్లు చెప్తూ మెట్రిక్ పాస్ అయినారు. అవరు తర్వాత ఉద్యోగం చేస్తూ BA ఉత్తీర్ణులయ్యారు. సుమారుగా 1 డజను అంటే 12 నవలలు 300కు పైగా రచనలు ఈయన రచించారు. నవలా చక్రవర్తిగా కూడా పేరు ప్రతిష్టలు సంపాదించారు. అతని యొక్క రచనల గురించి ఆల్రెడీ మీకు తెలియపరిచాను. అతని యొక్క రచనలు గోదాన్, గబన్, నిర్మలా, సేవా సదన్, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఆది మొదలగునవి. అతని యొక్క ముఖ్యమైనటువంటి రచనలు పంచపరమేశ్వరు, బడి घर की बेटी, కఫన్ మొదలగునవి.
సారాంశము భారతీయ సంస్కృతికి महानता का उदाहरण है ईदगाह कहानी భారతీయ సంస్కృతి యొక్క ఔన్నత్యంను నిలువెత్త సాక్ష్యంగా ఉన్నది ఈ ఈద్గా స్టోరీ, ఈద్గా కహానీ. అంటే భారతీయ సంస్కృతిని మనకి కళ్ళకు కట్టినట్లుగా ఈ ఈద్గా కహానీ తెలియపరచడం జరిగింది. హమీద్ 4-5 साल का బోలే బాలా లడకా హై. హమీద్ అనేటువంటి ఒక బాలుడు 4-5 సంవత్సరాలు అయినటువంటి అమాయకపు బక్కపల్చని బాలుడు. उसके माँ बाप तो चल बसे हैं. వారు ఇతని యొక్క తల్లి తండ్రి చిన్న వయసులోనే స్వర్గస్థులయ్యారు. वह अपनी दादी अमीना के परवरिश में रहता है. यानी कि इनके पालन पोषण इनका दादी माँ हमीना ने करती है. दादी माँ हमीना करती है. ఇతని యొక్క పాలనా పోషణ వారి యొక్క నాయనమ్మ చేస్తూ ఉండేది. उससे कहा गया कि उसके माँ बाप उसके लिए बहुत अच्छी चीज़ें लाएंगे. ఇతను మా అమ్మ నాన్న ఎక్కడున్నారని అడిగినట్లయితే ఈమె చెప్తూ ఉండేది, మీ అమ్మగారు నాన్నగారు అల్లా అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి నీ కోసం మంచి మంచి సామాన్లు మంచి మంచి వస్తువులు తీసుకురావడానికి వెళ్ళారు అని చెప్తూ ఉండేది అన్నమాట. हामिद आशावादी लड़का है. हामिद మంచి మనసున్న आशावादी बालुडू. उसके पैरों में जूते तक नहीं है. అతనికి కాళ్ళకి కనీసం చెప్పులు కూడా లేవు. जूते माने शूज. फिर भी वह प्रसन्न है. అంటే అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఉండేవాడు. ईद का वातावरण मनोहर है. ईद का वातावरण इस प्रकार मनोहर है. చాలా మందిలాగా ఆడుతూ పాడుతూ పిల్లలందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. పండగ సమయంలో వీళ్ళందరూ కూడా పిల్లలందరూ చాలా ఆడుకుంటూ ఆనందంగా ఉన్నారు. सब बालक अपने पिता के साथ जाने वाले हैं. ईदगाह के वातावरण बहुत मनोहर है. ईदगाह की जाने के అంటే ఈద్గా అంటే పండగ వాతావరణం అంతా ఏర్పడింది. అందులోపల అందరూ కూడా మేళాకి వెళ్ళేటప్పుడు సబ్ బాలక అప్నే పితాకే సాత్ జానే వాలే హే. అంటే వాళ్ళ తండ్రితో కలిసి అందరూ కూడా పండగ చూడడానికి వెళ్తూ ఉంటున్నారన్నమాట. अमीना हामिद को अकेले ईदगाह भेजने डर लगी. यानी कि हामिद अमीना ఒంటరిగా హమీద్ని పండగలో జాతరలో పంపించడానికి చాలా భయపడుతూ ఉందన్నమాట. అప్పుడు ఇతను హామిద్ వాళ్ళ నాయనమ్మకి ధైర్యం చెప్తున్నాడు. నేను భయపడకమ్మా, నేను జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తిరిగి వస్తాను అనేసి ధైర్యం చెప్తూ ఉన్నాడనమాట. अमीना हामिद को ईदगाह जाने राजी होती है. क्या है? अमीना हामिद को ईदगाह भेजने के लिए राजी हो जाती है. हामिद्ని జాతరలో పంపించడానికి చాలా ఇష్టపడుతుంది అంటే పంపించడానికి దానికి పర్మిషన్ ఇస్తుంది. मिठाइयाँ आदि खरीदने के लिए हामिद को 3 पैसा देती है.
మిఠాయిలు అవి కొనుక్కోవడానికి హామిద్ కొరకు 3 పైసల్ని వాళ్ళ నాయనమ్మ ఇచ్చింది. सब 3 कोस की दूरी पर स्थित ईदगाह पैदल जाते हैं. అంటే అందరూ కూడా 3 కిలోమీటర్లు ఉండేటువంటి దూరంలో ఈద్గా జరుగుతుంది. ఆ ఈద్గాకి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈద్గా అంటే ప్రార్థనా ప్రదేశము. ముస్లిం భాइयों का ప్రార్థనా సమావేశ का ప్రదేశ్. అంటే ముస్లింలు నమాజ్ చేసేటువంటి ప్రదేశాన్నే ఈద్గా అంటారు. పైదల్ జాతే హే అంటే నడుచుకుంటూ వెళ్తున్నారు. 3 కిలోమీటర్ దూరం వారు ఈద్గాకి ప్రార్థనా స్థలానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. नमाज समाप्त होते ही सब बच्चे खिलौने खरीद कर खुशी रहते हैं. नमाज समाप्त होते ही सब बच्चे खिलौने खरीद कर खुश रहते हैं. सबसे पहले नमाज करते हैं ईदगाह का समय पर. जैसे नमाज ख़त्म हो जाता है एकदम बच्चे पूरा जातर में जाके हम अपना मनपसंद का सामान खरीदते हैं. అంటే అందరూ కూడా ముస్లిం భాइयों रमज़ान का ఆఖరి दिन में ఈద్గా ప్రార్థనా ప్రదేశంలోకి వెళ్ళి చక్కగా నమాజ్ చేసిన తర్వాత నమాజ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా జాతరలోకి వచ్చి ఈ విధంగా అన్ని సామాన్లని కొంటూ ఉంటారన్నమాట. అంటూ సామాన్లన్నీ కొంటూ చాలా చక్కగా వాని ఆనందంతో తిరుగుతూ ఉంటారన్నమాట. हामिद ललचाई आंखों से खिलौना को देखता है पर चुप रहता है. హామిద్ ఏం చేస్తాడంటే అన్ని సామాన్లని చూస్తూ ఉంటాడు. కానీ అలాగా అమాయకపు కళ్ళతో చూస్తూ అన్నిటి ఏవి కొన్నమాట. ఓహో చుప్ రెహతాయి అంటే సైలెంట్గా ఉండిపోతాడు. చూస్తూ సైలెన్స్గా ఉండిపోతాడు, నిశ్శబ్దంగా ఉండిపోతాడు అన్నమాట. लोहे की दुकान में चिमटे को देखने पर हामिद को दादी अमीना के पास चिमटा नहीं है. यानी कि लोहे की दुकान, एक जगह पे लोहे की दुकान आया. लोहे की दुकान आने के बाद क्या कर दिया उसका, वो देखते क्या कर दिया उसका चिमटा माने ఈ విధమైనటువంటి ప్లేయర్ అన్నమాట. ఇది ఎవరి దగ్గర, వాళ్ళ నాయనమ్మ దగ్గర ఇలాంటి వస్తువు లేదనమాట. ఇది లేకపోవడం వల్ల నాయనమ్మ రొట్టెలు చేసేటప్పుడు ఇంకా దాదీమా రొట్టెలు చేసేటప్పుడు చేతులతో చేయడం వల్ల చేతులు కాలిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక చేతి కాలిపోతుంటే చాలా ఇబ్బంది పడుతూ చేతుల్ని కాలుతూ చాలా ఈ బాధని ఇతను చూశాడన్నమాట. చూసి బాధకి తట్టుకోలేక ఆ చిమట నాయనమ్మ దగ్గర లేదు, అది కొనాలి అనేటువంటి ఒక భావన ఇతని మనసులో కలుగుతుంది. నాయనమ్మ చేతులు కాలుతుండటం వల్ల ఆ బాధను తట్టుకోలేక ఆ బాధ గుర్తొస్తుంది అన్నమాట. ఆ చిమట చూడగానే నాయనమ్మ యొక్క బాధ ఈ అబ్బాయికి గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు అది కొనాలి అని చెప్పేసి అప్పుడు ఆ లోహక దుకాణంలో వెళ్ళి కొనడానికి ట్రై చేస్తాడు. तवे से रोटियां उतारते समय उसके हाथ जल जाते हैं. यानी कि పెనం మీద నుంచి రొట్టెలు తీసేటప్పుడు ఈమె అమీనా యొక్క చేతులు కాలిపోతూ ఉండేవి అనమాట. यदि चिमटा ले जाकर दादी को देगा तो वह बहुत प्रसन्न होगी और उसकी उंगलियां भी नहीं जलेंगी. यानी कि దాదీమాకు నాయనమ్మకి ఆ చిమటా ప్లేయర్ లాంటి వస్తువుని తీసుకెళ్ళిస్తే నాయనమ్మ చూసి చాలా సంతోషపడుతుంది. దాంతోపాటు చేతులు కూడా ఆమె కాలవు,
దాంతోపాటు నన్ను చాలా అభిమానంగా ఆప్యాయతగా చాలా సంతోషంగా చూసుకుంటుంది అనేటువంటి ఒక భావన. అంటే చాలా ఆనందపడుతుంది అది చూడగానే. యది చిమ్టా జాకర్ దాదీకు దేంగేతో అంటే ఇది నేను ఈ విధంగా ఆ యొక్క ప్లేయర్ దాన్ని చేతికిస్తే వహ్ బహుత్ ప్రసన్న హోగి ఆవిడ చాలా సంతోషపడుతుంది. और उसकी उंगलियां भी नहीं జలేంగి అనకి ఆమె యొక్క వేళ్ళు కూడా చేతి వేళ్ళు కూడా కాలిపోవు. ఐసే సోచ్కర్ అలా ఆలోచిస్తూ 3 पैसा देकर वह चिमटा खरीदता है. వాళ్ళ నాయనం ఇచ్చిన 3 పైసలతో చిమటా ఖరీద్తా హే అంటే చిమటాని ఆ యొక్క ప్లేయర్ని కొంటాడు. इससे सब उसका मजाक उड़ाते हैं. उसका मजाक उड़ाते हैं. दोस्त लोग पूरा क्या करते हैं, उसका मजाक उड़ाते हैं. ఏంటి కొన్నావు నువ్వు, ఏం కొనుక్కోకుండా ఇదేంటి ఇనప వస్తువు కొన్నావు అనేటువంటి అలాంటి హేళనగా చేస్తూ ఉంటారు పిల్లలందరూ కూడా. घर लौटकर दादी को चिमटा देता है. यानी कि ఇంటికి వెళ్ళగానే ఆ అబ్బాయి చిమ్టా నాయనమ్మకి ఇస్తాడు. దాది నరాజ్ హోతీ హే. నరాజ్ మీన్స్ చాలా కోపపడుతుంది. ఫస్ట్ చూడగానే ఫస్ట్ కోపపడుతుంది అనమాట. కోపపడిన వెంటనే वास्तव जानकर उसका क्रोध तुरंत स्नेह में बदल जाता है. అంటే వాస్తవాన్ని తెలుసుకొని ఆయన యొక్క బాబు యొక్క మనసును తెలుసుకొని ఆ కోపం అనేది తురంత్ వెంటనే స్నేహము ప్రేమగా మారిపోతుంది. हामिद के दिल के त्याग सद्भाव के गुण से मन गुदगुद हो जाता है. నాయనమ్మ హమీద్ మనసులోని త్యాగము సద్భావన వివేక గుణానికి ఆమె తబ్బింపులైపోతుంది. చాలా చాలా సంతోషపడుతుంది. తన చీర కొంగు పరిచి హమీద్కు అనేక ఆశీర్వాదాలు ఇస్తుంది. ఆనంద బాష్పాలతో ఆమె చాలా ఆనందంగా ఈ విధంగా ఆలింగనం చేసుకుంటుంది. ऐसे सोचकर 3 पैसा देकर चिमटा खरीदता है. इससे सब उसका मजाक उड़ाते, बच्चे मजाक उड़ाते. उसके बाद क्या हो गया, इसका सद्भाव के गुण से क्या मन गुदगुदी हो जाता है. अपना आंचल फैलाकर हमीद को दुआएं देती हैं. इस प्रकार क्या करते हैं, आलिंगन करके इसको दुआएं देते हैं. नीति बड़े बुजुर्गों के प्रति आदर सम्मान की भावना वास्तविक स्थिति को जानते हुए अपनी सीमित साधनों से सही मार्ग चुने. नीति फिर एक बार सुनिए, मलिंग को अक्सर विनंती. बड़े बुजुर्गों के प्रति आदर सम्मान की भावना वास्तविक स्थिति को जानते हुए अपनी सीमित साधनों से सही मार्ग चुने. यानी कि పెద్దల పట్ల ఎప్పుడు కూడా ఆదర సత్కారాలతో మనం ఉండాలి. వాళ్ళని చాలా అభిమానంగా గౌరవంగా చూడాలి. మన దగ్గర ఉన్నటువంటి సీమిత సాధనసే, మన దగ్గర ఉన్నటువంటి వస్తువులతోటి, మన దగ్గర ఉన్నటువంటి భావనలతోటి వాళ్ళని సంతృప్తి పరచాలి. ఈ విధంగా నైతిక విలువల్ని మనం తెలుసుకోవాలి అనేటువంటి నీతి ఇందులో ప్రేమ్చంద్ గారు తెలియపరిచారు.